సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ మనీ వ్లాగ్స్ వైజాగ్. గైస్, ఈరోజు మన బండి అయితే చిన్న సండే రైడ్ అయితే అలా ప్లాన్ చేశాను అనమాట. ఏమీ లేదు, జస్ట్ మన బ్యాటరీ అయితే డౌన్ అయిపోయింది. సో చూడండి, స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు. సో బ్యాటరీ అయితే దీనిలో స్టార్ట్ అయితే అవ్వట్లేదు అనమాట. బండి సెల్ఫ్ ఇస్తున్నా. సో మీకు చూపిస్తాను చూడండి. బండి అయితే 2-3 సెల్ఫ్లు ఇచ్చినా సరే బండి అయితే స్టార్ట్ అయితే అవ్వట్లేదు. సో అందుకే ఒక అన్నయ్య ఉన్నాడు అనమాట, మనకు తెలిసిన అన్నయ్య దగ్గరికి వెళ్ళి బండి అయితే రీఛార్జ్ చేయిస్తున్నాను అనమాట. బ్యాటరీ ఉంది కదా, సీట్ తీస్తే బ్యాటరీ వస్తుంది. ఆ బ్యాటరీతో అయితే మనం బండి రీఛార్జ్ చేయించి అప్పుడైతే స్టార్ట్ చేసి చూద్దాం ఎంత స్టార్ట్ అవుద్దో, ఎన్ని సెల్ఫ్లు స్టార్ట్ అవుద్దో. ప్రస్తుతానికి అయితే మీకు స్టార్ట్ అవ్వట్లేదు, చూపిస్తాను చూడండి. సో చూసారు కదా, ఉండండి. ఒకసారి చేశాను స్టార్ట్. సో మళ్ళీ కొట్టాను స్టార్ట్ అయితే అవ్వట్లేదు. స్టార్ట్ కొట్టినప్పుడు మీకు సౌండ్ వస్తుందో లేదా, స్క్రీన్ అయితే ఆగేసి మళ్ళీ ఆన్ అవుతుంది. సో చూసారు కదా, బండి అయితే ఒక్క సెల్ఫ్లో అయితే స్టార్ట్ అవ్వట్లేదు అనమాట ప్రజెంట్ అయితే. సో ఇది అలా వ్లాగ్ చేసుకుంటా నేనైతే అలా చిన్న రైడ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. మెల్లిగా దీన్ని స్టార్ట్ చేసి అలాగ అన్నయ్య దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళి అక్కడైతే మన బ్యాటరీ అయితే రీఛార్జ్ చేసి అప్పుడైతే మళ్ళీ హోమ్ అయితే రిటర్న్ వస్తాను. సో ప్రజెంట్ అయితే టైం వచ్చేసి ఒక 4 అలాగైతే అవుతుందన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా చెలో అయితే స్టార్ట్ అయిపోదాం. లెట్స్ ఎంజాయ్ ది వ్లాగ్. ఏదైనా ఒకసారి డిస్ట్రాక్ట్గా ఫీల్ అయ్యానంటే దాని నుంచి కొంచెం మళ్ళీ టైం తీసుకోవాలన్నమాట. నేను మళ్ళీ చెయ్యాలి అని నేనే పుష్ చేసుకొని చేస్తాను. లేదంటే మధ్యలో ఒక 6 నెలల గ్యాప్ వచ్చింది చూసారా, అలాగే మళ్ళీ గ్యాప్ వస్తుంది. నాకు అదే భయం అవుతుంది. మధ్యలో అప్పుడు 6 నెలల గ్యాప్ వచ్చింది, ఇప్పుడు కానీ మనం మళ్ళీ అలా చేసామంటే మొత్తం ఇంకా సెడ్ ఎత్తేయాల్సిందే యూట్యూబ్. అందుకే నేను భయపడి ఎలాగని వ్లాగ్ చేయాలని చెప్పేసి ఇంకా దిగాను అనమాట. సో ఈ వీడియో వచ్చేసి మండే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మన హ్యాండిల్ బార్ వీడియో వచ్చేసి దాని తర్వాత ఒక 2 డేస్ 3 డేస్ గ్యాప్లో అది వస్తుంది అనమాట. ఎందుకంటే యూట్యూబ్లో వరస్ట్గా వీడియోలు పెడుతుంటే ఏమవుతుందంటే మనకి SEO సపోర్ట్ చేయట్లేదు, వీడియోని పుష్ చేయట్లేదు. సో అందుకే 3 డేస్ గ్యాప్ ఇచ్చి వీడియోస్ అయితే పెడతాను. ఫైట్ కొట్టేసుకోండి. అమ్మ ఒక్క లేడీ మొత్తం అందరిని నరిపించేస్తుంది. బాబోయ్, నాకు నచ్చింది ఏంటంటే మోటో వ్లాగింగ్లో ఈ ట్రాఫిక్ అలాగే పబ్లిక్ వ్లాగింగ్. ఎందుకంటే అందరూ విచిత్రంగా చూస్తూ ఉంటారు, ఒకటి తర్వాత ఒకటి మనకైతే. రెండు రోజులకి దీనికి తుడుచుకోవడం. ఒకరోజు క్లీన్ చేసామంటే ఒక 2 డేస్ ఆగానే మొత్తం అంతా డస్ట్. చూడండి అంత డస్ట్ వస్తుంది. ఎంత అని తుడుస్తాం, ప్రతిసారి క్లాత్ చేతిలో పట్టుకుని త్వరలో చేతాం పోలీస్ స్టేషన్. సో ముందైతే ఇక్కడ మనకి కవాసాకి షోరూమ్ అయితే ఉంటుంది అనమాట. సో కవాసాకి ఎందుకంటే ఎందుకు అలా మారిస్తాడు అంటారు. నాకైతే అసలు లుక్స్ అయితే నచ్చలేదు అనమాట. ZX టర్నర్ కూడా. సో యాక్చువల్ ZX టర్నర్ అయితే చాలా ఇష్టం నాకు. Z900 కూడా చాలా ఇష్టం. బట్ లుక్స్ ఎలాగ ఉన్నాయంటే కొత్త బండి అదేదో బొమ్మ బండి తాడుకుంటుంది ఇక్కడ, అలా ఉందన్నమాట లుక్స్. ఎక్కడే ఉండదు లెఫ్ట్ సైడ్లో కవాసాకి దూరం. బళ్ళు ఒక రోజు బయట ఆడుతుంది, ఒక రోజు లోపల ఆడుతుంది. చూపిస్తుంది కోసం. సో ఇదిగోండి కవాసాకి ZX టర్నర్, Z900 అన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. అవి మనం కూడా ఏదో రోజు అలాంటి బైక్ కొని తిరుగుదామని అనుకుంటున్నాం. బట్ చూడాలి మన లక్ ఎంతవరకు మన
రేట్ ఎంతవరకు మనం తీసుకెళ్తుందో తెలియదు మనకు. ఫోన్ అయితే చేద్దాం ఫస్ట్. షాప్ చూసారు కదా. హలో అని ఎక్కడ షాప్ దగ్గర ఎక్కడ? సో అని అయితే లొకేషన్ పెడుతున్నాడు, ఇంటికాడికి వచ్చామన్నాడు. అక్కడ నుంచి అయితే మనం డైరెక్ట్ అప్పుగడ పెట్రోల్ బంక్ అంట, అక్కడికి వెళ్ళి రీఛార్జ్ అయితే చేయించాలి. సో ఇందులో పెట్టేసుకున్నా మొబైల్. అనిపిస్తా సో అన్నీ మా నాన్న అనమాట. అన్నీ పేరు రామ్. ఏది అక్కడ నుంచి ఇక్కడికి 1.7 కిలోమీటర్ ఉందా? నేను ఇంకా పక్కనే అనుకున్నాను వెళ్ళి అక్కడ నుంచి. 2 కిలోమీటర్స్ దగ్గర ఉంది, 2 కిలోమీటర్స్ దగ్గర ఉంది అక్కడ నుంచి ఇక్కడికి అంటున్నా. అంత రాదు నీకు, మ్యాప్లో అలా చూపిస్తుంది కానీ మ్యాటర్ చూసుకొని స్ట్రైట్ ఒకటే రోజు. ఎక్కడ షాప్ ఇక్కడేనా? ఏది బ్యాటరీ ఎక్కడ కూడా చిన్నది బ్యాటరీ లోపల బ్యాటరీ చెప్తాను. నేను నువ్వు వచ్చావా ఇలాగా ముందు రూట్ వచ్చా, లేకపోతే కనిపిద్ది నాకు. సో అయితే బ్యాటరీ ఇప్పేద్దాం. బ్యాటరీ ఇప్పేసి అన్నకి ఇచ్చేస్తే రీఛార్జ్ చేస్తాడు అనమాట. ఇబ్బంది కింద ఉంటుంది కీ, దీన్ని 10 నిమిషాల్లో అయిపోద్దా? ఒకసారి కిందకి రారు బండి తాళం పట్టుకొని చెప్పాలి కదా. అవసరం లేదులే, బేరా కింద ఇటువైపు ఐస్ క్రీమ్ దగ్గర ఉన్నాను. అవసరం లేదులే, రెంజిల్ కూడా అవసరం లేదు. దీనికి రెంజిల్ ఉంటే అనుకున్నాను నేను. రెంజి కూడా పెట్టుకోవచ్చు దీనికి. అవునులే. బ్యాటరీ డల్ అయింది అంతే, నేను ఇంకేట్లేదు. ఎంతసేపు బాబు దీనికి? 10-15 నిమిషాలు. 15 నిమిషాల్లో అయిపోద్దండి గైస్. నేను ఇంకా గంట పడుతుందేమో అనుకున్నా. లేదు 10 నిమిషాలు ఛార్జింగ్ కావాలని వెళ్తాం. వస్తావు ఏంటి? వ్లాగ్లోకి వస్తావా? సో చూసారు కదా గైస్, బ్యాటరీ అయితే ఛార్జ్ పెట్టాం, ఫుల్ వేడి అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ అయితే పెట్టాం. సో ఇప్పుడైతే తీసేసి బండికి అయితే ఫిట్ చేద్దాం. చాలా వేడి అయితే అయిపోయింది అనమాట బ్యాటరీ. సో చూద్దాం పెట్టిన తర్వాత బండి స్టార్ట్ అవుతుందో లేదో. బ్యాటరీ పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత స్టార్ట్ చేసి చూద్దాం. స్క్రూ డ్రైవర్ ఎక్కడ? నా జోబులో ఉంది. స్క్రూలు వేయాలి. ఈ బొక్కలో పడిపోతే తీసుకుంటాం. స్పార్కులు వస్తున్నాయి. మన తెలియదు. స్టార్ట్ చేసి చూద్దాం. ఇందాక 4 సార్లు 5 సార్లు స్టార్ట్ చేస్తే కానీ స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు చూద్దాం స్టార్ట్ అవుతుంది లేదు. స్టాండ్ న్యూట్రల్ చేద్దాం. బ్లాక్ అయిపోయింది మొత్తం.
ఓకే, సక్సెస్ఫుల్లీ సెట్ అయిపోయింది. నీట్గా ఒక్క స్టార్ట్లోనే స్టార్ట్ అయిపోయింది అనమాట. 20 minutes స్టార్ట్ చేయగానే. సో ధూళి అయితే ఉంది, బండి నీట్గా క్లీన్ చేయాలన్నమాట. సో ఓకే, థ్యాంక్ యూ అన్నా. సో అది గైస్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్. ఈ సండే ఇలాగ అయిందనమాట. సో మనకైతే పొగ వచ్చింది రేజ్ అవ్వగానే. అదేంటి అక్కడ ఉన్న మచ్చా లేకపోతే ఏంటో పర్ఫెక్ట్గా తెలియదు, చూడాలి. సో బాయ్ బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో అదేంటో చెప్దాం, అప్డేట్ ఇస్తాం.